హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? సమ్మర్లో ఒళ్ళు చాలా వేడి చేస్తుంది కదా, అలాగే చాలా అలసట ఉంటుంది, చాలా నీరసం కూడా ఉంటుంది కదండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. అలా నీరసము, అలసట, అలాగే వేడి చేయకుండా శరీరం ఉండాలి అన్నట్లయితే ఇలా చేసుకోండి. దీనికి ముందుగా మనం సొరకాయ తీసుకొని, లేత సొరకాయ తీసుకోవాలండి. పైన చెక్కు తీసేసుకొని ఇలా కొబ్బరి తురుముతో తురుముకోవాలండి. ఇలా సన్న హోల్ సైడు తురుమకండి, ఇలా పెద్ద హోల్ ఉంటుంది కదా, ఈ సైడ్లో మనం తురుముకోవాలి. చూడండి, నేనైతే పైన తొక్క తీసేసుకొని తురుముంచుకున్నానండి. చూడండి, ఇలా తురుముకోవాలి. లోపల మీకు గింజలు ఉన్నట్లయితే పై భాగం వరకు తురుముంచుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనము తురుముకున్న సొరకాయను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి నేతిలోనే. ఇలా నెయ్యిలో వేయించడం వల్ల మంచి టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత 2 నిమిషాలు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని సిమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కూడా మనము కలుపుతూ దీన్ని వేయించుకోవాలి. అంతలోగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత సగ్గుబియ్యం ఒక చిన్న బౌల్కి తీసుకున్నానండి. నీట్గా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అంతా చక్కగా ఉడికించుకోవాలండి. ఆల్రెడీ నేను సగ్గుబియ్యంతో చాలా రెసిపీస్ చేశానండి. ఇంతకుముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను. సగ్గుబియ్యంతో హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్కి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. దాని లింక్ కూడా ఇస్తానండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, సగ్గుబియ్యం ఇలా ఒక 90% ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ మెత్తగా ఉడికించకండి. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము. ఇప్పుడు చూడండి, సొరకాయ అంతా కూడా చక్కగా కుక్ అయ్యింది. ఒక 3 నిమిషాల పాటు మనం సిమ్లో ఉంచుకున్నాం అనుకోండి, నేతిలోనే చక్కగా కుక్ అవుతుందండి. చూడండి, సాఫ్ట్గా ఉంది. సొరకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్లో కంపల్సరీ తీసుకోవాలండి. పిల్లలు మామూలుగా కర్రీ చేస్తే తినరు కదా, అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో పోసుకోవాలి. సమ్మర్లో మనము ఖచ్చితంగా సగ్గుబియ్యం కూడా తీసుకోవాలండి. ఎంతటి వేడినైనా చిటికలో తగ్గిస్తుంది. అలాగే మన ఛానల్లో సగ్గుబియ్యం లడ్డు చేశానండి, అది కూడా ట్రై చేయండి. అలాగే టిఫిన్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి, వాటి లింక్ కూడా ఇస్తానండి, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుకుంటూ మనము ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంతలోగా మనము మరొక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో మనకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లం అంతా చక్కగా కరిగించుకోవాలి. పాకం అంతా ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ ఉందో, కాబట్టి కంపల్సరీ బెల్లం కరిగించుకొని ఇలా వడకట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మినిమం అంటే ఒక 3-4 నిమిషాల పాటు మనము సిమ్లో ఉంచుకొని ఉడికించుకున్నాం అనుకోండి, ఆ స్వీట్ అంతా కూడా చక్కగా సగ్గుబియ్యంకి అలాగే సొరకాయకి అంతా కూడా పడుతుందండి, మంచి టేస్టీగా వస్తుంది. కాబట్టి బెల్లం నీళ్ళు వేసిన తర్వాత కంపల్సరీ ఒక 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పెసరపప్పు కూడా ఉడికించుకొని కూడా వేసుకోవచ్చండి. పెసరపప్పు వేసామంటే త్వరగా పాడైపోతుంది, కాబట్టి నేను ఇందులో పెసరపప్పు వేయట్లేదండి. ఇప్పుడు ఇందులో చివరిలో మనము పాలు పోసుకోవాలండి. పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత బాగా చల్లగా అయిపోవాలి పాలు. చల్లగా అయిన పాలని ఇందులో పోసుకోవాలండి. సిమ్లో ఉంచుకొని పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడే పాలంతా కూడా చక్కగా పడుతుందండి సగ్గుబియ్యంకి, అలాగే సొరకాయకి కూడా మంచి టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనము బెల్లం పాయసం చేసినప్పుడు పాలు పోస్తాను విరిగిపోతాయి కదండి, అలా విరగకుండా ఉండాలి అన్నట్లయితే మీరు పాలుని బాగా చల్లారి పెట్టుకొని కాచుకున్న తర్వాత పోసారంటే అస్సలు విరిగిపోవండి. ఇప్పుడు ఇందులో వేయించిన జీడిపప్పు, ద్రాక్షను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే పాలు పోసుకోవచ్చండి. పాలు చాలామంది ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు అలాగే కూడా తినచ్చండి, బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పల్చగా ఉంది కదా, మనము చల్లపాలు పోసామనుకోండి ఇలా పల్చగా ఉంటుందండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, లైట్గా చిక్కపడింది. మనం చల్లపాలు పోసుకోవడం వల్ల అస్సలు విరిగిపోదండి బెల్లం పాయసం చేసినప్పుడు, లేకపోతే విరిగిపోతాయి కదా పాలు. చూసారా ఎంత క్రీమీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ సమ్మర్లో
ఇలా చేసుకొని టేస్ట్ చేయండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి 3 డేస్ కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి, అస్సలు పాడవదు. ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.